మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మగవాళ్ళకి అవకాశం ఇచ్చి నన్ను అక్కలాగా చూడాలి చెల్లెలాగా చూడమంటే నువ్వు సగం సగం బట్టలు వేసుకుంటే వాడికి అక్కలాగా చెల్లెలాగా ఎందుకు కనిపిస్తావు? కామాంధ్రలా కామ పిచాచిలాగానే కనిపిస్తావు. మరి ఇలాంటి బట్టలు వేసుకొని ఇలాంటి చేసుకొని స్వేచ్ఛను ఎట్లా అంటావు? గిరేకి శివాజీ తమ్ముడు నీ సమాధానం చెప్పిండు. అనసూయ అని పేరు పెట్లా, నువ్వు ఊరుకొచ్చినావు కాబట్టి మేము నీ గురించి మాట్లాడుతున్నాం. సారీ కూడా చెప్పిండు. సారీ చెప్పాడు. ఇంకో విషయం అమ్మ, 2 మాటలు దొర్లిండు. శివాజీ తమ్ముడు సారీ చెప్పిండు, దానికి కట్టుబడి ఉన్నాడు. నేను 100% ఒక మహిళగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. మాట్లాడాలన్నప్పుడు కొన్ని దొర్లుతుంటాయి. సో ఆ దొరలడంలో మరి దొర్లిండు. సమన్లు అనే విషయం నేను ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు, కానీ చిగిరి 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 అనే సాంగ్లో మరి సమన్లు అనే దాంట్లో ఉంది. ఇక్కడ మహిళా కమిషన్ ఎక్కడ పోయింది, సెన్సార్ బోర్డు ఎక్కడ పోయింది, మరి ఇక్కడ డైరెక్టర్ని కానీ అక్కడ వాళ్ళందరినీ కానీ ఎందుకు వీళ్ళు పాయింట్అవుట్ చేయలేదు? శివాజీ గారిని పిలిచిండ్రు, సుమోటోగా తీసుకుని హ్యాండ్సప్. బట్ వీళ్ళని కూడా ఎట్ ద సేమ్ టైం పిలిపించి సుమోటోగా ఎందుకు తీసుకోవాలని చెప్పి మహిళా కమిషన్ ప్రశ్నిస్తున్నా. ఒక అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు, చేయాలి. మహిళా కమిషనర్ అంటే మహిళల మీద జరుగుతున్న దాడులనే పురుషులను టార్గెట్ కాదు. పురుషుల మీద టార్గెట్ చేసిన మహిళలు మగవాళ్ళను రెచ్చగొట్టే రకమైన డ్రెస్సింగ్, రెచ్చగొట్టమైన వీడియోలు అట్లాంటివి ఉన్నా కూడా మహిళలను కూడా పిలిపించి మందలించే బాధ్యత మహిళా కమిషనర్కి ఉంది. అంటే మనం ఏంటి అంటే ఇప్పుడు మహిళా కమిషన్ మరి పురుష కమిషన్ కూడా రావాలి. మరి అందరు కోరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు సగం సగం బట్టలు వేసుకొని మగవాళ్ళని రెచ్చగొట్టేసి నువ్వు ప్లేట్లు అన్నం పెట్టి తినొద్దు అంటే ఆ పిల్లలు రెచ్చిపోరా మరి మగపోరను? నువ్వు అనుకుంటావమ్మా నాకు నా మొగడే చూడాలి అనుకున్నప్పుడు, నీ అందాన్ని నీ మొగడు చూడాలనుకుని నీ 4 గోడల బదులు నీ స్వేచ్ఛ, నీ వ్యక్తిగతం. అది బజార్లకు వచ్చి 10 మందిని ఆగం చేస్తున్నావు అంటే మాత్రం అది ఎవరు ఊరుకోరు. నెటిజన్స్ కూడా పూర్తిగా శివాజీ గారి వైపే ఉన్నారు. అంటే శివాజీ గారు ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక తండ్రిగా చెప్పిండు. నువ్వు పాటించమని చెప్పలా. జాగ్రత్త అమ్మా, ఆ డ్రెస్ పడిపోతే ఆ వీడియో జీవితాంతం చూసుకుంటూ నువ్వు ఏడవాల్సి వచ్చేది అన్నాడు. ఇది తప్ప అంటే ఒళ్ళు నిండా కప్పుకోండి అంటే నీకు వచ్చినాదే డబ్బు వస్తే శ్రీశైలం చూపిస్తావా అని అనసూయ అంటే డబ్బు వస్తే ఏదైనా చూపిస్తావు అన్నట్టు. సిగ్గుండా నీకు అసలు? ఒక ఆడవాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నావు? తల్లిదండ్రులు ఫస్ట్ గురువులనా? పిల్లలకి మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు అన్న స్వేచ్ఛ అంటే ఏదైనా బట్టలలో ఉంటుంది అన్న స్వేచ్ఛ? చెప్పండి. మొగని చూపించాల్సిన పరాయి మొగని చూపిస్తే స్వేచ్ఛనా అన్న? మీరే చెప్పండి. ఒక మాట చెప్పుండ్రి. డ్రెస్సులు వేసుకుంటే అందం ఉండదా అన్న? మీరు చెప్పండి. వదిన కూడా మంచి డ్రెస్సింగ్ వేస్తుందన్నా? వాళ్ళని ఎప్పుడన్నా అన్నామా? అన్న మీరు ఏదేమన్నా కానన్నా మీరు మాత్రము ఈ వ్యాఖ్యలు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్న. ఒక ఫౌండేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్గా, ఒక మహిళా సంఘాలతో అనుబంధంగా, మహిళలతో మమేకమైన వ్యక్తిని, మహిళల మనోభావాలను అర్థం చేసుకున్న వ్యక్తిని దయచేసి మీరు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలి. మనం ఎంతకి ఎదుగుతా అంటే ఎంత డబ్బులు ఇస్తా అని తిప్పి చూపిస్తావను అంటే సమాజానికి ఇక్కడ ప్లస్ ఏమవుతుంది? మనం సమాజానికి భారతదేశం మనం ఇట్లాగే ఉంటాం. తరారు మారినా మన సాంప్రదాయ పద్ధతిలో ఉండాలి. అమెరికా వాళ్ళు కూడా మనం చూసి గౌరవిస్తున్నారు. అమెరికన్స్ మనం అమెరికా పోతే మీరు ఇండియనా అండి అని అడుగుతున్నారు. అంటే మన చీరకున్న విలువ అట్లాంటిది. నీలాగా బికినీలు వేసుకొని గాడిలాగా తిరిగితే అందరు కూడా అంటారు. అందరు ఇట్లనే అనేసి అప్పుడు వచ్చి నిన్ను హాయ్ డార్లింగ్ అంటారు ప్రతి ఒక్కడు. బట్టలను బట్టే విలువ ఉంటుంది. అది నేర్చుకో ఫస్ట్ నువ్వు. నేను నీకు ఒక అక్కలాగా చెప్తున్నా. నువ్వు ఎవరి మీద పడతావు వాళ్ళ మీద కాదు. నీ ఇష్టం ఉంటే నీ మొగం దగ్గర చూపించుకో. బయటకు వచ్చి వ్యక్తిగతం ఏంది? నువ్వు ఎవరితోనైనా మాట్లాడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నువ్వు బిజినెస్ చేయి, నువ్వు ఏది సాధించాలో సాధించు, మగవాళ్ళకి సమానంగా ఉండు. అది వ్యక్తిగా అది నీకు స్వేచ్ఛ. కానీ బట్టలు ఎట్లా పట్టుకొని అట్లా బజార్లకు వస్తాయి, చింపుతారు. ఉట్టికి కాదు తాడ తీస్తారు. సమాజంలో బతకొద్దు అనుకుంటే అడవిలో బతుకు. మనం అందరము పరన్న జీవులమా సంఘ జీవులమా నువ్వు నిర్ణయించుకో. అంతేగాని ఇవాళ మహిళా సంఘాలకు విలువ ఇప్పుడు అడుగుతున్నారు మగవాళ్ళు. మరి ఈ బట్టలు ఇట్లా వేసుకొని తిరుగుతుంటే మమ్మల్ని రెచ్చగొట్ట మేము రెచ్చిపోమంటే రెచ్చిపోతారు. మరి మగపోళ్ళు ఎందుకు రెచ్చిపోరు? నువ్వు అవకాశం ఇస్తున్నావు, అందుకే రెచ్చిపోతారు. మీరు ఇంకో విషయం అమ్మా, నిండా బట్టలు కప్పుకుంటే అన్నంత మాత్రాన రేపులు జరగవా అంటుర్రు. అంటే వీడు ఫుల్గా కిక్కుతో నుండి ఇది చూపించి బాగానే పోతుంది బాడీగార్డ్లను వేసుకొని. వాడు మైకం నిండి ఉంటాడు. వాడు ఏం చేయాలి అప్పుడు ఎవరో ఒకరి మీద ఇలాంటి అగత్యాలు జరుగుతాయి. ఎవరిచ్చింది ఇక్కడ అవకాశం? నిన్నెవడేం చేయడే? నువ్వు రెచ్చగొడతావు మొగోళ్ళను.
నేను మాత్రం చెప్తున్నా, ఇలాంటివి మనము ఆడపిల్లలు ఎంత ఎత్తు ఎదుగుతా అంత ఎత్తుకు మనం అంత ఒదిగి ఉండాలి. డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఒళ్ళు చూపిస్తా అంటే సెన్సార్ బోర్డు, మరి ఇవాళ సెన్సార్ బోర్డుని కూడా మనం ప్రశ్నించాలి. కొన్ని అవధులు ఉంటాయి, మహిళా కమిషనరు అవధులు మీరు ఇలాంటివన్నీ సుమోటగా తీసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లలో పెట్టే అడ్డమైన కామెంట్స్ ని కూడా మీరు సుమోటగా తీసుకోవాలి. ఆడపిల్ల అంటే ఆట వస్తువు కాదు. ఎవరన్నా ఆడపిల్ల జోలికి వచ్చినా, ఎవరైనా సరే ఏ లాంగ్వేజ్ అయినా, ఒక ఉన్నతమైన వ్యక్తి స్థానంలో ఉన్నంత వాళ్ళను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా మీరు సుమోటగా తీసుకోవాలి. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు కాదు అక్క, మహిళల మీద జరుగుతున్నాయి. మన ఉప్పల్లో కానీ ఇక్కడ మన గట్కేసర్లో కానీ భర్తను చంపిన ఆడోళ్ళు వాళ్ళని కూడా పిలిపియాలి. మగవాళ్ళకు కూడా మనం మహిళా కమిషనర్ అంటే ఏందో మన గౌరవం పెరిగేలాగా చేయాలి. కానీ మేము డిమాండ్ చేస్తున్నాం, మాలాంటి స్వచ్ఛంద సంస్థలను మీరు హెల్ప్ తీసుకోండి, మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాము. మీరు ఎందుకంటే మహిళా కమిషనర్గా మీ మెంబర్స్ ఎవరో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టండి. ఎందుకంటే మహిళా కమిషనర్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ బాధ్యత ఏంటనేది 10 మందికి తెలియజేయండి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మీ నెంబర్లు ఇవ్వండి, అందుబాటులో ఉండేలా చూసుకోండి. మీ దగ్గర 1000 కేసులు ఉన్నాయి, ఆ పెండింగ్ లో ఉన్న ఆ కేసును కూడా ఒక లోక్ అదాలత్ లాగా అది సాల్వ్ చేసేసేయండి, క్లియర్ చేసేసి అందుబాటులో హెల్ప్ లైన్ నెంబర్ ఎప్పుడు చూసినా అది కాల్ వెయిటింగ్ వస్తుంది, దాని మీద రెస్పాండ్ అవ్వరు. మన మీద గౌరవం పెరగాలి అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని ఒక పెద్ద బిడ్డగా, ఒక ఆడబిడ్డగా మిమ్మల్ని ఆ గౌరవమైన స్థానంలో కూర్చోబెట్టారు. మీరు అందరికీ న్యాయం చేయండి, ఒకరికి కాదు అందరికీ న్యాయం చేయాలి. డెఫినెట్ గా చెప్తున్నాను, మహిళల మనోభావాలు ఎవరు దెబ్బతీసినా తాట తీయాలి. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు కూడా మగవాళ్ళను హింసించి మగవాళ్ళను కూడా రెచ్చగొడితే మాత్రం దాంట్లో కూడా తాట తీయాలి. థ్యాంక్ యూ. మొత్తం మీద అది యాక్చువల్లీ నా అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత మాత్రం ఈ దుమారం ఇంకా చాలా చాలా ఎక్కువ అయిపోయింది. మీరు చూడండి ఒకసారి నిన్నటి లైవ్ ఎంత భయంకరం అంటే అది ఎవ్వరు కూడా అసలు చూస్తే మాత్రం తిట్టని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట, అంత భయంకరంగా ఉంది. ఏందది, ఎందుకు అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, ఎందుకు రెచ్చగొట్టేలాగా ఇంకా కావాలని దాన్ని ఏదో చెయ్యాలి, నేనేదో గ్రేట్గా మాట్లాడుతున్నానని ఆయననే ఫీల్ అయిపోయి ఎందుకు ఇంత రచ్చ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది కూడా క్వశ్చన్ చేయాల్సిందే. నా అన్వేషణ బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడినప్పుడు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో నా అన్వేష్కి, ఆ తర్వాత మాత్రం ఈరోజు ఈ ఇష్యూలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చూపించిన విధానం కానీ ఎంత భయంకరం అంటే ఆయన మాట్లాడే విధానం, ఆయన చూపించినటువంటి విధానం మాత్రం ఎవరైనా ఖండించక మానరు. ఎందుకు కావాలని అంటే ఏదో వార్తల్లో నిలవాలనా, ట్రెండింగ్లో ఉండాలనా, ఈ ప్రయత్నం దేనికి? ఈ చాలా మంది క్వశ్చన్ చేస్తుండ్రు, వీటన్నిటికీ కూడా ఆన్సర్ రావాలి. నిజంగా ఈ పిచ్చివాటికి రెస్పాండ్ అవ్వడం ఏంది, మాట్లాడడం ఏంది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది రియల్లీ. అంటే ఇదేమైనా అక్కడికి వచ్చే ముచ్చట్న చాలా చిన్నగా శివాజీ గారి దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోయే ఇష్యూని మళ్ళీ లేవనెత్తి అదేదో వాళ్ళకేదో అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం. కానీ అన్వేష్ గారు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ లేదంటే మీ ఇన్స్టా ఫాలోవర్స్ని ఒక్కసారి చూసుకోండి, అప్పుడు మీకన్నా అర్థమవుతుందని ఆశిస్తున్నాం.